கனைத்திளம் கற்றேரோமை கன்று கீரங்கி நினைத்து மூலை வழியே நின்று பால் சோர நனைத்தேலம் சேரக்கும் நாற்றெல்வன் தங்காய் பனித்தலை வீழனின் வாசல் கடை பற்றி சினத்தினால் தென்னீலங்கை கோமனை சேற்ற மனத்து கீனி யானை பாடவும் நீவாய் திறவாய் இனி தானெழுந்திராய் இதென்ன பேரூரக்கம் அனைத்தில்ல தாரும் అరిందేలోరెంబావాయ్. నేడు 12వ పాసురం. ఈ 12వ పాసురంలో గోదాదేవి 7వ గోపికను నిద్రలేపుచూ ఈ విధంగా చెప్తోంది. లేగదూడలను తలుచుకొని గేదెలు పాలను నిరాటంకంగా స్రవిస్తూ ఉన్నాయి. ఆ పాలధారలతో ఇంటి ప్రాంగణమంతా తడిసి బురదైపోయింది. ఇంత సంపద కలిగిన గోపాలునికి నీవు చెల్లెలివైతివి. ఓయమ్మా, మేమందరము నీ వాకిటకు వచ్చి పైన మంచు కురియుచున్నను సహించి నీ గడపన ఆనుకొని నిలిచియున్నాము. పైన మంచు కురియుచున్నది, క్రింద పాలధారలు బురద చేయుచున్నవి. మేమంతా మనస్సులో మాధవునే నింపుకొని ఉన్నాము. పైన మంచు కురియటమనే శ్రీసూక్తి ధారల ప్రవాహం సాగిపోతోంది. కాళ్ల క్రింద పాలధారలనే ఆచార్య ఉపదేశ ప్రవాహం సాగిపోతోంది. మనస్సులలో నిరంతర మాధవ సంశ్లేష భక్తి దారలు విచ్ఛిన్నంగా పొంగి పొరులుతున్నా ఈ ముప్పేట దారలతో తడిసి కూడా నిన్ను మా గోష్ఠిలో చేరుకొనుటకై నీ వాకిట గుమ్మాన్ని పట్టుకొని నిలబడి ఉన్నాము. ఆనాడు సీతమ్మను అపహరించినాడన్న క్రోధముతో పరమాత్ముడైన శ్రీరాముడు ఆ లంకాధిపతి అయిన 10 తలల రావణుణ్ణి మట్టుపెట్టిన వాణి గుణగణాలను స్తుతిస్తున్నాము, కీర్తిస్తున్నాము, పాడుతున్నాము. మేమింత చేయుచున్నను నీవు నోరైనా మెదుపుటలేదేమి తల్లి? ఇది ఏమి మొద్దు నిద్దరమ్మా? నీ గొప్పతనాన్ని మేమెరిగితిమి లేవమ్మా. నీ మొద్దు నిద్దర విషయమంతా ఊరు వాడా తెలిసిపోయిందిలే. ఇక నీ మొద్దు నిద్ర చాలించి మేలుకో. మా గోష్ఠిలో చేరి వ్రతాన్ని పూర్తి చేయడానికి సహాయపడు.